హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో కతార్ ట్రిప్‌లో ఫస్ట్ 2 డేస్ మేము ఏం చేసామో, ఎక్కడికి వెళ్ళాము అనేది ఆల్రెడీ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి ఫస్ట్ 2 డేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనే వీడియోస్ని చూసేయండి. సో ఇది థర్డ్ డే అనమాట కతార్‌లో. థర్డ్ డే వచ్చేసి మేము సిటీ గ్యాలరీకి వెళ్ళాము. సిటీ గ్యాలరీ ఓల్డ్ దోహా పోర్ట్ అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే లార్జ్ క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అవుతాయి అనమాట ఈ పోర్ట్ నుంచే. సో మేము వెళ్ళిన రోజు లక్కీగా ఒక క్రూజ్ షిప్ అనేది ఉంది. సో ఇది క్రూజ్ షిప్ అనమాట. అండ్ ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుందనమాట. సేమ్ లైక్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో ఖతార్ గురించి, సేమ్ ఇక్కడ కూడా మీరు వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్రూజ్ షిప్స్ ఉంటే కనుక మా లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి కొన్ని క్రూజ్ షిప్స్ వచ్చినప్పుడు ఏంటంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు క్రూజ్ షిప్ ఎంట్రన్స్ అయితే లేదు. అందుకని చెప్పేసి అక్కడ కొన్ని వీడియోస్ తీసుకొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయాము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఖతార్ మార్నింగ్ చూడడానికి ఒకలాగా ఉంటుంది, నైట్ చూడడానికి ఒకలాగా ఉంటుందని. మార్నింగ్ ఇంత బాగుంది అంటే నైట్ చూడడానికి ఇంకెంత బాగుంటుందో అనుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ వీడియోలో ప్లేస్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్యూ అంతా చూసి మేము ఎక్కడికి వెళ్తున్నామో, డిజర్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఈ డిజర్ట్ రైడ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో చూసుకొని మనము స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ మనల్ని రిటర్న్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో డిజర్ట్ రైడ్కి మేము 3 పర్సన్స్ వెళ్ళాము. సో 500 ఖతార్ రియాల్స్ ఛార్జ్ చేశారు. అంటే ఇండియా కరెన్సీలో ఆల్మోస్ట్ 11,000. సో మేము 3 మెంబర్స్ ఉన్నాము. బేబీస్ అయితే బిలో 3 ఇయర్స్ అయితే ఫ్రీ అనమాట. అబౌవ్ 3 ఇయర్స్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అబౌవ్ 3 ఇయర్స్ ఉంటే వాళ్ళు కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ బైక్ రైడింగ్కి వచ్చేసి 150 ఖతార్ రియాల్స్ తీసుకున్నారు. సతీష్ అయితే చక్కగానే బైక్ రైడింగ్ చేశాడు, కానీ నాకైతే రాలేదు. నేనేదో స్కూటీ లాగా అలాగ జిమ్ అని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ ఆ హ్యాండిల్ చాలా గట్టిగా ఉందన్నమాట. అదొక వైపు తిప్పుతుంటే ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది. నాకైతే బైక్ రైడింగ్ కొంచెం కష్టంగానే అనిపించింది. అక్కడ టైర్కి గాలి పెట్టడం చూసారు కదా. సో డిజర్ట్ రైడ్కి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మెయింటైన్ చేయాలంట ఎయిర్ అనేది. సో ఆ ఎయిర్ మెజర్మెంట్ చూసుకున్నారు. సో నెక్స్ట్ క్యామెల్ రైడింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈగల్ ఫేమస్ కదా, ఆ ఈగల్తో కొన్ని ఫోటోలు తీసుకొని నెక్స్ట్ క్యామెల్ రైడింగ్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఈ క్యామెల్ రైడింగ్కి క్యామెల్ని కూర్చోబెట్టి పైకి ఎక్కిస్తారు. మామూలు హైట్లో లేదు అది. నాకైతే చాలా భయం వేసింది, బట్ ఓకే థ్రిల్లింగ్గా ఉందన్నమాట. సో అలాగా ఒక రౌండ్ వేసేసి క్యామెల్ మీద మళ్ళీ వెంటనే డిజర్ట్ రైడ్కి తీసుకెళ్ళిపోయారు. నీట్గా ఉంది కదా డిజర్ట్ రైడ్, మామూలుగా లేదు. కొన్ని చోట్ల అయితే గుండె జారి చేతుల్లోకి వచ్చినంత పని అయింది నాకైతే. మీరు ఒక లుక్ వేయండి. ఒకసారి భలేగా ఉందిలా. భయమో అవును. సో అలా గరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ సన్సెట్ చూసేసి నెక్స్ట్ ఈ ఎడారిలోనే ఒక లేక్ లాగా ఉందన్నమాట, అది కూడా చూసుకున్నాము. ఇక్కడ స్లైడింగ్ చేస్తున్నారు కదా, ఒక ప్యాడ్ లాంటిది తీసుకొచ్చారనమాట. ఆ ప్యాడ్ మీద కూర్చొని కిందకి స్లైడ్ అవ్వాలి పైనుంచి. సో నేనైతే నా వల్ల కాదు, నేను ట్రై చేయను అని చెప్పేశాను. సో సతీష్ అయితే ట్రై చేశాడు. సతీని అడిగితే తర్వాత బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది, నువ్వు వెళ్ళంటే నా వల్ల అయితే కాదు అన్నాను.
మా పుట్టదేమో దాన్ని తీసుకొని నేను జారుతానని చెప్పేసి అంటుంది. తర్వాత కార్ని ఈ పెద్ద కొండ మీద నుంచి రివర్స్లో దింపుతాడు. మీరు ఒకసారి చూడండి. గోయింగ్ నో 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 ప్లీజ్ no please baby is here no no please mommy please no no don't scare her don't scare Richa mama oh we came done రివర్స్లో తిప్పినప్పుడు చాలా భయం వేసింది. సో కంప్లీట్ చేసుకున్నాం డిజర్ట్ రైడ్. నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ తినేసి సూక్ వాకిఫ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ సూక్ వాకిఫ్లో మనం కార్ ఎక్కడ పార్క్ చేసామో చూసుకోవాలి, ఫోటో తీసుకోవాలి, లేకపోతే కనుక అంతే. సో మేము ఆల్రెడీ ఫోటో తీసుకున్నాము, బట్ ఏమైందో మీకు ముందు తెలుస్తుంది అనమాట. ఇది సూక్ వాకిఫ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళ ఓల్డ్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారనమాట. చక్కగా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా పాతకాలం పద్ధతుల్లో కట్టారు. చాలా బాగుంది. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాగా అనమాట. సో షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ మ్యాక్సిమం అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చాలా పెద్దది, కానీ చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటే మీకు అతిశయోక్తిగా ఉందేమో, బట్ నిజంగానే చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాము. లోపల చూద్దాము అసలు ఏమేమి ఉన్నాయో అని. మ్యాక్సిమం అన్నీ దొరుకుతున్నాయి లోపల. చూసారా, చిన్న చిన్న పక్షులు, కుందేళ్ళు, తాబేళ్ళు, ఇదంతా యానిమల్ జోను, బర్డ్స్ జోన్ అంటే అది యానిమల్ కింగ్డము, బర్డ్స్ కింగ్డము అని చెప్పేసి ఉన్నాయి. ఇంకా అలా వాక్ చేసుకుంటూ లోపల మొత్తం చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అలా వెళ్తూనే ఉన్నాము, షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఒక చోటుకి వెళ్తుంటే ఒక షాప్ వస్తుంది, ఇంకొక సందులోకి వెళ్తుంటే ఇంకో షాప్ వస్తుంది. సో ఏ సందులోకి వెళ్ళినా షాప్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చూస్తే మీరు ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. మనకు పాతకాలంలో ఉండేవి కదా, మిద్దెల్లులు అంటారు కదా, సో ఆ మిద్దె టైప్లో కట్టారు. ఇదిగో కతారీ స్వీట్స్ షాప్స్ కూడా లోపల ఉన్నాయన్నమాట. మొత్తం ప్లాస్టిక్ షాప్స్, బట్టల షాపులు, చెప్పుల షాపులు, క్లాత్ షాప్స్, ఫ్యాన్సీ ఐటమ్ షాప్స్, మ్యాక్సిమం అన్ని షాప్స్ అయితే మేము చూసాము. సరే ఇంకెంత చూసినా షాప్సే వస్తున్నాయి కదా అని చెప్పేసి కార్లో తీసేసుకుందాం అని చెప్పి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. పార్కింగ్ దగ్గరికి వెళ్తే మాకు ఒక ట్విస్ట్ ఎదురైందనమాట. మేము వెళ్ళిన పార్కింగ్ ఏరియా సౌత్ జోన్ అంట, మేము పార్క్ చేసింది నార్త్ జోన్ అంట. మాకు తెలీదు అలా జోన్స్ ఉంటాయని. ఫోటో తీసుకున్నాము. ఆ ఫోటోలో ఓకే సేమ్ ఉంది కదా, సి బ్లాక్ జోన్ 2 ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ అది సౌత్లో సి బ్లాక్ జోన్ 2 అంట. నార్త్ బ్లాక్ ఎలా వెళ్ళాలంటే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోమన్నాడు. సరే అని ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకో కొత్త ప్రపంచంలోకి వెళ్ళాము. ఈ కొత్త ప్రపంచంలో రోడ్డు మీద రైల్వే ట్రాక్ కనిపించింది. సో మేము వెళ్ళిన టైంలోనే ట్రైన్ వెళ్ళిందనమాట. బాగుంది. సో ఈ ప్లేస్ నేమో ఎం షరీబ్ అనమాట. ఇక్కడ పాతకాలంలో ఉండే కార్లను పెట్టారు, డిస్ప్లే పెట్టారు. బాగున్నాయి, బుజ్జిగా పొట్టిగా ఉన్నాయి. చూడండి ఎంత పొట్టిగా ఉన్నాయి, ఎలా ఎక్కుతారో ఏంటో. ఎక్కేటప్పుడు చూసారా హైట్, మా ఆయన హైట్ కూడా లేదు. ఇంకా అలాగా వెనక్కి తిరిగేసి వెళ్దాంలే, పార్కింగ్ ఎత్తుక్కుంటూ వెళ్దామని చూసుకున్నాము. ఫైనల్గా పార్కింగ్ కనిపించింది. ఇంకా కార్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ వెళ్ళిన దోహా పోర్ట్కి మళ్ళీ వెళ్తున్నాము. నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దామని. చూసారా, మార్నింగ్ చూడడానికి నైట్ చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందో. లైటింగ్స్తో చాలా బాగుంది. మీరు కావాలంటే వీడియోలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, మార్నింగ్కి నైట్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది సిటీ గ్యాలరీ అనమాట. మార్నింగ్ ఇక్కడ క్రూజ్ షిప్ ఉంది, బట్ ఇప్పుడు లేదు. ఇది మార్నింగ్ లైటింగ్ లేదు, బట్ నైట్ లైటింగ్ వ్యూలో అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ వ్యూ అంతా కూడా పక్కన సిటీ వ్యూ చూసారా, బిల్డింగ్స్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది మార్నింగ్కి చూడడానికి నైట్ చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకే నేను మీకు ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఖతార్ వెళ్ళాము అంటే మార్నింగ్ చూసినప్పుడు ఖతార్లో ప్లేస్ ఒకలాగా ఉంటుంది, నైట్ చూడడానికి ఒకలాగా ఉంటుంది అనమాట. నైట్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది, మార్నింగ్ కూడా అంతే బాగుంటుంది. సో ఇలాగా నైట్ వ్యూ కూడా ఓల్డ్ దోహా పోర్ట్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఖతార్లో డే 3 ట్రిప్ అనమాట. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.